నమస్కారం వీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్పెయిన్ అధ్యక్షుడు మారియానా రజోయ్తో భేటీ అయిన ప్రధాని మోదీ ఉగ్రవాదంపై పోరు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యమని వెల్లడి. దర్శక దిగ్గజం దాసరికి పలికిన కన్నీటి వీడ్కోలు, అంతిమయాత్రలో పాల్గొన్న అశేష అభిమాన జనం. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే నగరంలో భూ కబ్జాలన్న వైసీపీ నేత అమర్, భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్. వైసీపీ నేత బొత్స వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే బండారు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలని మండిపాటు. గోవధ నిషేధంపై ఆర్డినెన్స్ పై ఆగ్రహించిన ఉత్తరాంధ్ర దళిత హక్కుల సమాఖ్య, ఆర్ఎస్ఎస్ ఎజెండాలను అమలు పరిస్తే చూస్తూ ఊరుకోవమన్న కొత్తపల్లి. వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ పెద్దలకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దాసోహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నగరంలోని దస్పల్లా హిల్స్ భూములను టీడీపీ పెద్దలు కబ్జా చేస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అండతోనే ప్రవీణ్ కుమార్ జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ హోదాల్లో ఇక్కడే ఉండిపోయారని విమర్శించారు. హుద్హుద్ సమయంలో జిల్లాలోని రెవెన్యూ రికార్డులు పోయాయని చెబుతున్న కలెక్టర్, కోర్టులో ఉన్న దస్పల్లా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. విశాఖలో 25,000 కోట్ల భూ కుంభకోణం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. కేవలం 2 ఎంఆర్ఓలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్న ఆయన తక్షణమే భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దస్పల్లా హిల్స్ విషయానికి సంబంధించి చాలా సుదీర్ఘంగా మొన్న మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒక బహిరంగ లేఖ రాశాం. దానికి సంబంధించినటువంటి సమాధానాలన్నీ చాలా తాపత్రయపడి కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. దస్పల్లా హిల్స్ ల్యాండ్స్ సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదటి కల్ప్రిట్, దీని అంతటికీ ఈ విషయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తారుమారు చేయడానికి లోకేష్ కనుసన్నల్లో ఈ జిల్లా కలెక్టర్ గారు పనిచేస్తున్నారు అన్నటువంటి మాట అనడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మొన్న లోకేష్ గారు మొట్టమొదటిసారి మంత్రివర్గంలో చేరిన తర్వాత విశాఖపట్నం వస్తే వెనకాల తాబేదారు ఉద్యోగం చేసింది ఎవరండి? ఆయన పార్టీ కార్యక్రమాల్లోని, పార్టీ విషయాల్లోని కార్యక్రమాలు పాల్గొనంటే వెనకాల కలెక్టర్ గారు తిరుగుతూ ఉంటారా? ఆయనకి టవల్ అందిస్తూ ఉన్నారు, ఆయనకి భోజనానికి ప్లేట్లు అందిస్తూ ఉన్నారు, దగ్గరుండి వడ్డిస్తూ ఉన్నారు. మీరు చేయాల్సినటువంటి ఉద్యోగం ఇదా? అంటే మీరు చెప్పినటువంటి పనులు చేయడానికి దాదాపు జాయింట్ కలెక్టర్గా విశాఖపట్నం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు విశాఖపట్నం వదిలి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీకు ఏ రకంగా ఈ రాష్ట్ర పెద్దలు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీకు అండగా. సమాజంలో మార్పు ద్వారా ధూమపానాన్ని సమూలంగా నిర్మూలించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఉమాసుందరి అన్నారు. మే 31 ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగ తాగటం ద్వారా ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని చెప్పారు. ముఖ్యంగా యువత ధూమపానాన్ని ఒక ఫ్యాషన్లా భావించడం దురదృష్టకరమన్నారు. సిగరెట్, బీడీ, చుట్ట, ఖైనీ, పొగాకు వంటి పదార్థాలు తాత్కాలిక ఆనందం కలిగిస్తున్నప్పటికీ మున్ముందు తీరని నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు. పొగ తాగేవారితో పాటు పక్కనున్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.
మన దేశంలో ఏటా 8 లక్షల మంది ధూమపానం చేయటం వలన చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు. తక్షణమే ధూమపానాన్ని విడనాడి ఆరోగ్యవంతమైన సమాజ అభివృద్ధికి నాంది పలకాలని ఆమె పిలుపునిచ్చారు. టొబాకో డే, నో టు టొబాకో డే ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఇప్పుడు మన నినాదం కూడా ఏంటంటే ఏ థ్రెట్ టు డెవలప్మెంట్ టొబాకో అన్నది. ఎందుకంటే టొబాకో అంటే ఈ స్మోక్ చేయటం వల్ల ఇండివిజువలే ఎఫెక్ట్ అవ్వకుండా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్మోక్ వేరే వాళ్ళు కూడా వాళ్ళ లంగ్స్లోకి తీసుకోవటం వల్ల స్మోకింగ్ ద్వారా వచ్చే దుష్ఫలితాలు అందరికీ తెలిసినవే. అంటే దీనివల్ల సిఓపిడి అంటే అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్, క్రానిక్గా ప్రొలాంగ్డ్ స్మోకింగ్ చేయటం వల్ల లంగ్స్లో అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అనేది వస్తుంది. దానివల్ల సరిగ్గా ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కాకపోవడం, మనకి సరిపడా అంటే బాడీకి సరిపడా ఆక్సిజన్ లోపలికి సరఫరా కాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ప్రొలాంగ్డ్ స్మోకింగ్ అన్నది చాలా ప్రమాదకరమైనది. తీసుకునే వాళ్ళకే కాకుండా ఆ స్మోకింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దాన్ని పీల్చడం వల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్కి లోనవ్వడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ స్మోకింగ్కి కానీ వీటన్నిటి కూడా చాలా చిన్న వయసులో లోనవుతూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లల్లో ఈ వ్యసనం బారిన పడితే వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. హెల్త్ ఎఫెక్టమే కాకుండా సమాజానికి కూడా. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలు సరికాదని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమంపై వైసీపీ నేత బొత్స వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఓ విజన్తో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పై బొత్స సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు ప్రజలు హర్షించరని అన్నారు. అవినీతిపరుడైన వైఎస్ జగన్ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా కొనసాగడం దౌర్భాగ్యమన్న బండారు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీలో అయితే వైఎస్ రాజశేఖర పార్టీలో గుండెల్లో రైలు పరిగెట్టి మధ్య భ్రమించి వారు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడు చేశాడు, 2-3 పోర్ట్ఫోలియో మంత్రి కూడా చేశాడు, పార్లమెంట్ మెంబర్ కూడా చేశాడు. ఇన్ని పదవులు చేసిన వ్యక్తి విద్యుత్ లేకుండా ఒక యువ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి చదువుకొని ఇటువంటి ఆరోపణలు లేకుండా వాళ్ళ నాన్నగారి గతంలో చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళ మంత్రిగా ఉన్నా, ఎన్టీ రామారావు మనవడుగా ఉన్నా, విదేశాలు వెళ్ళి చదువుకొని వచ్చి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయం కోసం 2009లోనే క్యాష్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నాంది పలికి అప్పటి నుంచి రాజకీయాలకు వచ్చి 2009లో మేము ఓడిపోయినా 2014 వరకు పార్టీ కోసం పనిచేసి 14 ఎన్నికలు కూడా కష్టపడి అధికారం తీసుకొచ్చిన తర్వాత పార్టీ కష్టపడిన ఒక యువకుడికి పదవి ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు ఒక మంచి పంచాయతీరాజ్ శాఖ ఇస్తే ఆయన అంటాడు పిల్లకాకి ఏమి తెలుసు అంటాడు. అడుగుతాను, మీ జగన్మోహన్ రెడ్డి ఏ కాకి? మీ జగన్మోహన్ రెడ్డి వయసు ఏమిటి? మీ జగన్మోహన్ రెడ్డి అనుభవం ఏంటి? మీ జగన్మోహన్ రెడ్డి చదువుకున్న చదువు ఏమిటి? చిత్తశుద్ధి లేదు మీ జగన్మోహన్ రెడ్డికి, వయస్సు లేదు, పోనీ అలాగనే నీ నీతి నియమాలు లేవు. ఒక అవినీతిలో తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చిన జీవీఎంసీ పరిధి 68వ వార్డు ఆర్ఆర్ వెంకటాపురం అజంతా పార్క్ కాలనీల మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. అమ్మవారు వెలసారంటూ మార్చి 24న వెంకటాపురం గ్రామస్తులు సామాజిక భవనం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో స్థల విషయమై అజంతా పార్క్ కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతూ ఉండగా మంగళవారం రాత్రి ఇరు వర్గాల మధ్య మరలా వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న సిఐ వైకుంఠరావు బృందం సంఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. స్థల సమస్య విచారణలో ఉండగా ఇరు వర్గాలు ఎటువంటి చర్యలకు దిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. అవసరం అనుకుంటే కఠిన చర్యలు అవలంబిస్తామని సిఐ హెచ్చరించారు.
ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో అజంతా పార్క్ సంబంధించినటువంటి కొంత ఖాళీ ప్రదేశంలో ఆ గ్రామస్తులు మార్చి నెలలో ఒకసారి వాళ్ళకి అమ్మవారి రూపంలో కనిపించినట్లు అని చెప్పి అక్కడికి వెళ్ళి కొన్ని పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ విషయమై గతంలో ఇరు వర్గాల వారికి మందలించి ఎటువంటి ఇతరులకు సంబంధించిన ప్రదేశాల్లో అక్రమంగా ప్రవేశించకూడదని చెప్పి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ విషయంలో విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంతలో నిన్నను సాయంత్రం సుమారు 8:30 గంటల ప్రాంతంలో మళ్ళీ అదే విషయమై ఇరు వర్గాల వారు కూడాను ఒకరికొకరు కొట్టడం జరిగింది. దీని విషయమై మేము ఇరు వర్గాల వారిని పిలిపించి ఇరు వర్గాలను మందలించి వారిని బైండ్ అవుట్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులకి ఆ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి పత్రాలు కానీ ఏమి కానీ లేవు. వాళ్ళకి ఏమైనా ఉంటే కలెక్టర్ గారిని కానీ జీవీఎంసీ కమిషనర్ గారిని కానీ గ్రీవెన్స్ సంప్రదించి వారి ద్వారా ఏమైనా గ్రీవెన్స్ ఉంటే తెలియజేసుకొని వారు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాల్సిందే. కానీ అలా బలవంతంగా ఇతరుల స్థలాల్లో ప్రవేశించి దేవుని పేరుతో స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఆంధ్ర యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య ఈఏ నారాయణకు ఏఈలో వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏఈలో పదవీ విరమణ సన్మాన సభను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆచార్య నారాయణ, ఆయన సతీమణి వసంతలక్ష్మి దంపతులను పలువురు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఆంధ్ర యూనివర్సిటీ రెక్టార్గా ఇన్ఛార్జ్ వీసీ నారాయణ అందించిన సేవలు ఈ మేరకు పలువురు భక్తులు కొనియాడారు. ఈ నేపథ్యంలో ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు నారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ప్రసంగించారు. ఏదేమైనప్పటికీ ఒక ఆనందం ఈ పొజిషన్. ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే జార్జ్ గారు ఏదైతే పోస్ట్ ఇచ్చారో వారి దగ్గర రిజిస్టర్ చేశారు. వారి తర్వాత వచ్చినటువంటి రాజు గారి దగ్గర రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నారాయణ గారు ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు వారి దగ్గర రిజిస్టర్ చేశారు. ఇప్పుడు నాగేశ్వర దగ్గర మళ్ళీ రిజిస్టర్ చేశారు. సో అతి తక్కువ టైంలో ఎక్కువ మంది వైశాఖ చేసినటువంటి రిజిస్టర్. విశాఖ వేదికగా కొనసాగే ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు నగర కార్యదర్శి సుబ్బారావు పిలుపునిచ్చారు. గాజువాకలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా జూన్ 4 నుంచి 3 రోజుల పాటు 10వ జాతీయ మహాసభలు కొనసాగనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న రోడ్డు భద్రతా నూతన చట్టాన్ని వ్యతిరేకించడమే ప్రధాన అజెండాగా ప్రతి కార్మికుడు సిద్ధం కావాలన్నారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలోని కార్మికులపై తీవ్ర ప్రభావం చూపే నూతన చట్టాన్ని ముక్త కంఠంతో తిప్పికొట్టాలని చెప్పారు. ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలనే లక్ష్యంతో కొనసాగే ఈ మహాసభల్లో కార్మికులంతా ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని సుబ్బారావు కోరారు. విశాఖ నగరంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల మహాసభ జరగబోతోంది. ఈ మహాసభకి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా 1000 మంది ప్రజలు వచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఈరోజు ప్రభుత్వ ఒత్తిడి ఏ రకంగా ఉంది, భద్రత ఏ రకంగా కొలువు వస్తుందనే విషయాన్ని చర్చించి మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎంఈ యాక్ట్ని తీసుకొచ్చి కార్మికులకు భద్రత చేశాడో దాన్ని చట్టం కాకుండా చేసేదానికి కావాల్సినటువంటి ఒక పోరాటాన్ని కూడా రూపొందించాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. దానికి ఉద్దేశించినటువంటి 11 కోట్ల మంది దాదాపు దేశంలో ట్రాన్స్పోర్ట్ కార్మికులకి నష్టం కలిగించేటువంటి ఈ యాక్ట్ని వ్యతిరేకించాలని చెప్పేసి దానికి తగ్గ పోరాటం రూపొందించడం జరిగే ఈ మహాసభను జయప్రద సంస్థ కార్యక్రమం ఉన్నది. కాబట్టి రేపు దానిలో భాగంగా 4వ తారీఖుని విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ర్యాలీలో లారీ కార్మికులు, లారీ ఓనర్లు, ఆటో కార్మికులు, ట్రక్ కార్మికులు, మొత్తం మోటార్ ఫీల్డ్ ఉన్నటువంటి ఈ కోట్లాది మంది ఈ ర్యాలీని, ఈ మహాసభల్ని బలపరిచి
ఈ ప్రభుత్వ విధానం వెనక్కి నెట్టేదానికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతా ఉన్నాం. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ సొసైటీ తదితర స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పౌర గ్రంథాలయంలో చిన్నారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించి పర్యావరణ పరిరక్షణపై తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలతో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని, ఈ విధానమే కొనసాగితే రాబోయే తరం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే అభివృద్ధి పేరిట పచ్చని వాతావరణాన్ని కాంక్రీట్ జంగిల్లా మారుస్తూ మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటున్నామని చెప్పారు. తద్వారా భూతాపం పెరిగిపోయి ఇప్పటికే ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ఇకనైనా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని పిలుపునిస్తున్నారు. గోవధ నిషేధం ముసుగులో బీజేపీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని తీసుకువచ్చిందని ఉత్తరాంధ్ర దళిత హక్కుల సమాఖ్య విమర్శించింది. బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. హిందుత్వాన్ని అమలు పరుస్తూ ఆర్ఎస్ఎస్ అజెండాను దేశ ప్రజలపై రుద్దాలనే ప్రయత్నాలను సహించేది లేదని సమాఖ్య ప్రతినిధి కొత్తపల్లి వెంకటరమణ స్పష్టం చేశారు. తినే ఆహారంపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు. దేశంలో 85% ఉన్న వర్గాలపై అనాలోచిత ఆంక్షలు విధిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గో సంరక్షణ పేరుతో దాడులకు పాల్పడడం దుర్మార్గమన్న ఆయన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ గోవధ నిషేధ ఆర్డినెన్స్ అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. భారతదేశంలో మోడీ ప్రభుత్వం 3 సంవత్సరాల ప్రభుత్వం అద్భుతంగా వెలిగిపోతుంది అని పుంకాలుగా చెప్తూ ఉన్నారు బీజేపీ శ్రేణులు. ఏమంటున్నామంటే 25%, 20% ప్రజలు సంతోషంగా ఉంటే భారతదేశం అంతా సంతోషంగా ఉన్నట్లా? ఏమంటే బీజేపీ శ్రేణులారా, మీరు మసిపూసి మారిగా చేస్తూ ఉన్నారు. మీకు ఎజెండా ఉంది, మీకు ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉంది. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మీరు గౌరవించరు, లౌకికత్వాన్ని గౌరవించరు, మహిళలపై దాడులు ఆపరు, మైనార్టీపై దాడులు ఆపరు. గోరక్షణ పేరుతో దాడులు మళ్ళీ చేయిస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో ఏం చేశారు, ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తున్నారు, ఒరిస్సాలో ఏం చేస్తున్నారు? ప్రతి మీ పరిపాలన ఎక్కడైతే ఉందో మీ పరిపాలనకు తొత్తులు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూయిజం పేరుతో 85% ఉన్నటువంటి దళితుల్ని, మైనార్టీల్ని, ఓబీసీలను కూడా మోసం చేస్తూ ఈరోజు మీరు తిన్న ఆహారం మీద కూడా ఆంక్షలు పెట్టారు. తమ డిమాండ్ల సాధనకై ఉత్తరాంధ్ర అర్చక సంఘం ఆందోళన బాట పట్టనుంది. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం కార్యదర్శి శ్రీనివాస దీక్షితులు తమ భవిష్యత్తు కార్యాచరణను తెలియజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ విధానాల వలన అర్చక వ్యవస్థ భ్రష్టు పట్టే స్థితికి చేరుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2000 దేవాలయాల్లో దాదాపు 1659 ఆలయాలు మూతపడటమే ఇందుకు నిదర్శనమన్నారు. అర్చకుల వేతనాలు లేక జీవనోపాధి భారమై వలసపాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో తాము సమస్యల పరిష్కారానికి వివిధ రకాలుగా ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మూలమైనటువంటి ఆలయాలు, అందులో పనిచేసేటువంటి అర్చకులు, ఈ వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పేపర్లో చూస్తే అర్చకులకి 10,000 ఇస్తున్నాం, 25,000 ఇస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు పాలకులు, అదేవిధంగా అధికారులు కూడా. కానీ వాస్తవానికి మన 3 జిల్లాలని ఉదాహరణగా తీసుకుంటే సుమారుగా 2,000 ఆలయాలు పైబడి ఉన్నటువంటి 3 జిల్లాల్లో 1,659 దేవాలయాలు మూతపడిపోయండి. అందులో ఉండేటువంటి అర్చకులందరూ కూడా వలస వెళ్ళిపోయారు. ఆలయాల చరిత్ర చూస్తే వందలాది సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆలయాలు మూతన పడిపోయి ఉన్నాయి. ఈ దుస్థితికి కారణం ఏమిటి? అర్చక వ్యవస్థలో సరైనటువంటి జీతాలు లేక, సరైనటువంటి సమయంలో పడితరాలు ఇవ్వక, అక్కడ శిస్తులు వసూలు చేయక, మొత్తానికి ఈ వ్యవస్థనే భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది దేవాదాయ శాఖ. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సంఘం తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను తెలియజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్ వేదికగా జూన్ 4న సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయుని పాత్ర, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ప్రాథమిక విద్య పటిష్టత, విలువలతో కూడిన విద్య, మహిళాభ్యుదయానికి మార్గదర్శకాలు వంటి ప్రధాన అంశాలతో సదస్సు కొనసాగనున్నట్లు వివరించారు. ఈ సదస్సుకు రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 5,000 మంది ఉపాధ్యాయులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేము ప్రధానంగా 5 ముఖ్యమైనటువంటి అంశాల మీద మేము సదస్సు నిర్వహిస్తున్నామండి. మన నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయుని పాత్ర, ప్రభుత్వ పాఠశాలను పరీక్షించడం, పలు సూచనలు, ప్రాథమిక విద్య పటిష్టత అందరి బాధ్యత, విలువలతో కూడిన విద్యా సూచనలు, మహిళాభ్యుదయానికి మార్గదర్శకాలైనటువంటి 5 అంశాల మీద మేము ప్రత్యేకించి ఈ సదస్సులో ప్రముఖ వక్తలు అలాగే ఎమ్మెల్సీల చేత మాట్లాడించి వారు చేసినటువంటి సూచనలను రికార్డ్ చేసి తద్వారా ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా మన ముఖ్యమంత్రి గారికి మన విద్యాశాఖ ద్వారా అందించాలని చెప్పినది దీని యొక్క ప్రధానమైన కాన్సెప్ట్ అండి. అయితే గాజువాక ప్రజలు జోనల్ సిబ్బంది తనపై చూపించిన అభిమానాన్ని ఎన్నటికీ మరువలేనని గాజువాక మాజీ జోనల్ కమిషనర్ బివి రమణ అన్నారు. గాజువాక జోనల్ కమిషనర్ నుంచి నర్సాపురం మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయిన ఆయనకు జోనల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ఘనవీడ్కోలు పలికారు. ఈ మేరకు నిర్వహించిన అభినందన సభలో బివి రమణ మాట్లాడుతూ జోనల్ కమిషనర్గా పూర్తి స్థాయిలో బాధ్యతలు అమలుపరచడంలో జోనల్ సిబ్బంది సహా ప్రజల సహకారం ఎంతో ఉందని చెప్పారు. గాజువాకలో నిర్వహించిన విధులు తనకు ఎంతో సంతృప్తిని మిగిల్చాయని పేర్కొన్న ఆయన ఇక్కడి నుంచి బదిలీ కావడం బాధగా ఉన్నా విధి నిర్వహణగా స్వీకరించక తప్పదన్నారు. అనంతరం బివి రమణను సిబ్బంది, ప్రజలు ఘనంగా సన్మానించారు. నేను ఏదైతే వరమని చెప్పానో, నేను ఏదైతే పద్ధతులుగా వెళ్తున్నానో నా పద్ధతిని ఆమోదించి వాళ్ళు నన్ను మించి సేవ చేశారు. ఎందుకంటే నాకు తెలుసు ఎవరెవరు ఎలా చేశారు. ప్రతి ఒక్కరిలో ఉంటుందండి, ఈ సమాజానికి రుణం తీర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. తన తల్లిదండ్రులతో రుణం తీర్చుకోవాలి, అలాగే నాకు సేవ చేసిన రుణం తీర్చుకోవాలి. దేనికైనా సరే మనం ఏదైనా సరే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము రుణం తీర్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. మనం పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తే ఏమంటారో అన్నటువంటిది మనం చూడగానే మన రకమైనటువంటి అనుభూతి రావాలి. మనమే ఆ రకంగా మనం తయారు చేసుకోవాలి. మనుషులందరూ మంచి వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళే, ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళే, వాళ్ళందరూ కూడా పని చేయగలరు, సమర్థులే. సమర్థత అనేది మనం వాళ్ళని ప్రోత్సహించే విధానంలో ఉంటుంది. నగరంలోని సుజాతానగర్ ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పలు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇందులో భాగంగా వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్ర కేంద్రం ద్వారా మజ్జిగ వితరణకు శ్రీకారం చుట్టింది. సుజాతానగర్ బస్ షెల్టర్లో రోడ్లపై ప్రయాణించే ప్రజలకు వేడిమి నుంచి ఉపశమనం పొందే వీలుగా మజ్జిగను పంపిణీ చేస్తూ అందరి మన్ననలు అందుకుంది. తమ అసోసియేషన్ ద్వారా సభ్యుల బాగోగులే కాకుండా సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సన్యాసిరావు పేర్కొన్నారు.
2017 ఫిబ్రవరిలో స్థాపించిన తమ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల విస్తృతిని కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. సీనియర్ సిటిజన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించామండి 2017 ఫిబ్రవరి 5వ తారీఖుని. అక్కడి నుంచి మనం చాలా సేవా కార్యక్రమాలు చేసాము. ఈ మజ్జిగ పంపిణీ, స్వచ్ఛ భారత్ ఇవే కాదు, చాలా కార్యక్రమాలు పబ్లిక్ కూడా చాలా సర్వీసెస్ అందిస్తున్నామండి. దీన్ని ఇలా కంటిన్యూ చేయాలని చెప్పి ఆలోచన అయితే మాకుంది. దానికి సహకారం కూడా కావాలి, చాలా వరకు ప్రజల నుంచి కోఆపరేషన్ కూడా కావాలి, లోకల్ లీడర్స్ నుంచి కోఆపరేషన్ కావాలని అర్థిస్తున్నామండి. తాలూకా సమస్యలే కాకుండా లోకల్గా ఏ సమస్యలున్నా మా దృష్టికి వచ్చినట్టుగైతే వాటిని తగిన అఫీషియల్ అసిస్టెన్స్ కావాల్సినంత వరకు సమస్యలన్నీ. ప్రముఖ సినీ కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. విశాఖ సిటీ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన మహా అన్న సమారాధన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణ 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమన్నారు. తాను కూడా కృష్ణ అభిమానిని, తనలాగే ఎంతో మందికి సూపర్ స్టార్ ఆదర్శవంతంగా నిలిచారని కొనియాడారు. మనకి చెప్పేలాగా దాసనారాయణరావు గారు లేకపోవడం, వెంటనే కృష్ణ గారి స్వయంగా రాష్ట్రాలందరూ ఆయన 2 రాష్ట్రాలకు కూడా మెసేజ్ పంపించి నా అభిమానుల్ని కోరుకునేది ఏంటంటే వినోద కార్యక్రమాన్ని ఆపండి, ఎందుకంటే దాసనారాయణ కంటే నాకు చాలా అభిమానం. ఒక పెద్ద డైరెక్టరు, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని నలుమూలని కూడా తీసుకెళ్ళినటువంటి డైరెక్టరు అని చెప్పడం, దానికి అనుగుణంగా ఇక్కడ మా కృష్ణ అభిమానులందరూ కూడా ఈరోజు కేవలం అన్నదానంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందుకే వారందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. మరి హీరో కృష్ణ గారు సూపర్ స్టార్ కోసం చెప్పాలంటే మనం చాలా చిన్నవాళ్ళం అందరూ కూడా. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన మహానీయుడు. వాతావరణ విషయాలు చూస్తే వేసవి తాపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురును తీసుకువచ్చింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ తొలి వారంలో ఈ రుతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లోకి రానున్నాయని, 2వ వారంలో పూర్తిగా విస్తరించనున్నాయని తెలిపింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 37.4 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 40.0 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 30.8 కాగా ఎయిర్పోర్ట్లో 29.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్తో భేటీ అయిన ప్రధాని మోదీ, ఉగ్రవాదంపై పోరు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యమని వెల్లడి. దర్శక దిగ్గజం దాసరికి పలికిన కన్నీటి వీడ్కోలు, అంతిమయాత్రలో పాల్గొన్న అశేష అభిమాన జనం. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే నగరంలో భూ కబ్జాలన్న వైసీపీ నేత అమర్, భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్. వైసీపీ నేత బొత్స వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే బండారు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలని మండిపాటు. గోవధ నిషేధం ఆర్డినెన్స్ పై ఆగ్రహించిన ఉత్తరాంధ్ర దళిత హక్కుల సమాఖ్య,
ఆర్ఎస్ఎస్ అజెండాలను అమలు పరిస్తే చూస్తూ ఊరుకోబోమన్న కొత్తపల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.